హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ లక్ష్మీకాంత్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆసరా పింఛన్లు ఎప్పుడు మంజూరు చేస్తారనే దాని గురించి పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం రండి. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 5,20,000 కొత్త పింఛన్ల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. వీటిపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయనున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వివిధ కేటగిరీల కింద దాదాపు 43 లక్షల మందికి పింఛన్ డబ్బులు అందిస్తున్నారు. దివ్యాంగులకు ఒక్కొక్కరికి నెలకు 4,016 రూపాయలు, ఇతరులకు నెలకు ఒక్కొక్కరికి 2,016 రూపాయలు పింఛన్ డబ్బులు అందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త పింఛన్ల మంజూరుకు రంగమైతే సిద్ధమైంది. జిల్లాల వారీగా అర్హుల జాబితాలను రెడీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ఆదేశించడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, సీఎం రేవంత్ రెడ్డి కొత్త పింఛన్లను అర్హత జాబితా సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశం ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, కొత్త పింఛన్ల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.